అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ, ఈరోజు నిన్న మీ అందరూ కూడా చూసుంటారు, మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాదు పర్యటన సందర్భంగా ఏదైతే ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఇక్కడ ఆర్థికంగా ఈ దేశం బలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దేశ ప్రజలకు అనేక సూచనలు చేయటం జరిగింది. ఆ యొక్క సూచనలని మరి ప్రజలందరూ కూడా పాజిటివ్గా దాన్ని స్వీకరించేటువంటి సమయంలో మరి ఒక బాధ్యతాయుతంగా, బాధ్యత లేకుండా, బాధ్యతారహితంగా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి, మనందరికీ తెలుసు, పేర్ని నాని. పేర్ని నాని అంటేనే ఇక ఇప్పటి నుంచి బహుశా ఆయన్ని ఒక తిక్క నాని అని పిలవాలేమో అని అనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా పబ్లిసిటీ పిచ్ ఎక్కువ. అందుకే వారు విషయం కన్నా విషం ఎక్కువ కక్కుతారు. ఆ యొక్క ప్రెస్ మీట్స్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, విషయం తక్కువ. ప్రతి విషయం పట్ల ఒక వెటకారం ఎక్కువ. ఆ యొక్క వెటకారం ఏ స్థాయికి వెళ్ళింది అంటే, ఈ దేశ ప్రధానిని ఉద్దేశించి ఈరోజు ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒక ప్రపంచ అధినేతగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధ్యతారహితం. అటువంటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక మాజీ మంత్రి అవటం మనందరి దురదృష్టం. ఇవాళ మీకు పేర్ని నాని గారు ఏం మాట్లాడారో ఒక్క నిమిషం మీ అందరికి కూడా చూపిస్తాను, మరొకసారి మీకు తెలియటం కోసం. ఆయనే చెప్తున్నారు ఆయన ఎంత అవివేకి అని. మోడీ గారు గోల్డ్ కొనబాకండి, ఫారెన్ ట్రిప్పులు వెళ్ళబాకండి, కార్లు వేసుకు తిరగబాకండి, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ ఒక కారులో 3-4 కలిసి వెళ్ళమని చెప్తున్నారు. అంటే నాకు దేశ ఆర్థిక స్థితులు నాకు తెలియదు కాబట్టి, మోడీ గారు అనుభవజ్ఞుడు, ఇప్పటికి 12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆయన మంచి చెప్తున్నాడేమో, నిజమే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనుకుని నేనేది ఏంటంటే, మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది, ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. మోడీ గారు, ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆయన ఆచరించాలి. ఇది ఆయనే చెప్తున్నారు, ఈ దేశ ఆర్థిక స్థితిగతుల గురించి నాకు అవగాహన లేదు అని. ఒక మాజీ మంత్రి అవగాహన లేదని చెప్తూనే అటువంటి వ్యక్తి అసలు మాట్లాడటానికి అర్హుడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అటువంటి వ్యక్తి ఈవేళ మనందరికీ తెలుసు, పొరుగు దేశాల నుంచి, ఇస్లామిక్ దేశాల నుంచి కూడా ఒక ఇంటర్నేషనల్ థ్రెట్ ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి. పైగా ప్రధానమంత్రికి ఇవాళ బాహ్య శక్తుల నుంచి కూడా థ్రెట్ ఉన్నది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. అలాగే ఒక దేశ ప్రధానికి ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది. అది కూడా తెలియనటువంటి ఒక అసమర్థుడు, ఒక అవగాహన లేని ఒక వ్యక్తి రాజకీయాల్లో అతను తగునా అని అడుగుతా ఉన్నాను. ఈవేళ వారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల, వెంటనే వారు వారు విత్డ్రా చేసుకుంటూ మరి ఈ యొక్క ప్రధానమంత్రి గారికి కానీ దేశ ప్రజలకు కానీ వారు క్షమాపణలు చెప్పాలి. ఇది మీ విధానమా లేదా వైసీపీ యొక్క విధానమా అనేటువంటిది కూడా ఇవాళ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మనం గతంలో చూసాం, 1965లో పాకిస్తాన్తో ఒకవైపు యుద్ధం, దేశంలో విపరీతమైనటువంటి మనకు ఫుడ్ సప్లై క్రైసిస్ ఉండింది, ఆ రోజు ఫుడ్ షార్టేజ్ ఉండింది ఆ రోజున. అటువంటి సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పిలుపిచ్చారు, దేశ ప్రజలందరూ కూడా వారంలో ఒక రోజు ఉపవాసం చేయండి అన్నారు. అంటే ఒక దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఏ రంగంలో అయితే సంక్షోభంలో ఉందో దానికి తగ్గట్టుగా ఈ జాతి ప్రజలను ఉద్దేశించినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. మన స్వతంత్ర పోరాట సమయంలో చూసాం, మహాత్మా గాంధీ గారు ఆ రోజు చెప్పారు, మనకు ఆర్థిక బానిసత్వం నుంచి, బ్రిటిష్ వాళ్ళ
బానిసత్వం నుంచి మనం బయటికి రావాలి అంటే మన బట్టలు మనమే నేసుకోవాలి, మన బట్టలు మనమే తయారు చేసుకోవాలి మన దేశంలో అని చెప్పి దాని నుంచి వచ్చిందే ఖాదీ ఉద్యమం. అందరూ నూలు బట్టలు వేసుకోవాలని చెప్పారు. ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పారు, నేస్తున్నటువంటి ఆ చక్రంలో ఉన్న ప్రతి నూలు పోగులో నేను భగవంతుని చూస్తున్నాను అని చెప్పి ఆ రోజు చెప్పి ఈ దేశ ప్రజలకు ఒక పిలుపిచ్చారు. ఆ సందర్భంలో కూడా దేశ ప్రజలు పాజిటివ్గా స్పందించారు. మరి గతంలో కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ ఒక సేమ్ రిజర్వ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకు క్రైసిస్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆమె ఒక పిలుపు ఇచ్చారు. 1967 June 6th నాడు, డోంట్ బై గోల్డ్, ఇందిరా టెల్స్ పీపుల్, అపీల్స్ ఫర్ నేషనల్ డిసిప్లిన్. ఆ రోజున కూడా ఇదే విధంగా ఒక దేశం ఏదైతే ఆర్థిక పరంగా ఒక సంక్షోభంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆమె ఇచ్చినటువంటి పిలుపు. అదేవిధంగా ఈవేళ మనం చూస్తున్నాం కొన్ని సమయాల్లో మన చేతిలో ఉండదు. ఈరోజు వెస్ట్ ఏషియాలో ఏదైతే యుఎస్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఆ యొక్క యుద్ధం యొక్క ప్రభావం మన దేశానికి యుద్ధంతో డైరెక్ట్గా సంబంధం లేనప్పటికీ కూడా మరి ఆ యొక్క జరుగుతున్నటువంటి యుద్ధం మూలంగా ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంది. మనందరికీ తెలుసు అనేక దేశాల్లో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ప్రతి దేశంలో కూడా ఈవేళ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 2-3 రెట్లు పెరిగినటువంటి సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ధరలు పెంచినటువంటి సందర్భంలో కేవలం ఒకే ఒక్క దేశంలో మనకు ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీని మనకు ఆ భారం మన మీద వేయకుండా ఈ దేశ ప్రజలకు ధరల పెరుగుదల బారి నుండి రక్షించబడినటువంటి ఏకైక దేశం ఇవాళ భారతదేశం. అటువంటి నాయకుడు, ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మనందరికీ తెలుసు మన ఇంపోర్ట్స్లో బంగారం దాదాపు 10% ఇంపోర్ట్స్ మనకి బంగారంకి సంబంధించి ఉంది. ఈరోజు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే $72 బిలియన్ వర్త్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం జరిగింది. ఈ యొక్క ఏదైతే మన దేశం ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది మన దేశీయంలో తగ్గించండి ఉపయోగం అని చెప్పి ఈ యొక్క దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు సూచనలు చేయటం జరిగింది. మనందరికీ తెలుసు ఈ యొక్క మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, మన రూపీ పతనమైనప్పుడు, డాలర్లో మనం పేమెంట్ చేయవలసి వచ్చినప్పుడు, అది మనకు ట్రేడింగ్ కరెన్సీ అయినప్పుడు, ఆ విధంగా మన దేశంలో ఆ నిల్వలు బయటికి వెళ్ళిపోయినప్పుడు విపరీతమైనటువంటి భారం ఈ దేశం మీద పడినప్పుడు, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద పడ్డప్పుడు ఆ యొక్క భారం ప్రజల మీద పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా సంక్షోభం వచ్చినప్పుడే దానిలో కూడా మనం అవకాశాలు చూడాలి అని చెప్పి గతంలో కోవిడ్ సమయంలో కూడా చూసాం. ఆ రోజున మనం ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించి ఆ రోజు నుంచి మన దేశంలోనే మనకు కావాల్సినవన్నీ తయారు చేసుకోవాలి అని చెప్పి ఒక నినాదంతో, అది ఒక నినాదం కాదు, ఒక విధానంగా ఉండాలి అని చెప్పి స్వదేశీ కానీ మనము సాధ్యమైనంత మేరకు ఫ్యూయల్ కూడా మనం ఏదైతే క్రూడ్ ఆయిల్ కానీ ఫాసిల్ ఫ్యూయల్ కానీ మనం తగ్గించుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కన్వెన్షనల్ మెథడ్స్ పవర్ని గాలి నుండి తయారు చేయటం, ఏదైతే విండ్ మిల్స్ కానీ లేదా సోలార్ పవర్ కానీ ఇతరత్ర ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఆయా ద్వారా మనము ఎక్కువగా మన దగ్గరే మనం ఎలక్ట్రిసిటీని కూడా మనం తయారు చేసుకొని, అందుకే మనం ఇప్పుడు ఈ బస్సెస్ కానీ ఈ బైక్స్ కానీ ప్రతిదీ మనం ఫాసిల్ ఫ్యూయల్ నుంచి ఎలక్ట్రికల్ సైడ్ మనం మూవ్ అవుతున్నాం. ఈ విధంగా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో, అలాగే బంగారం అనేటువంటిది మనందరికీ తెలుసు, ముఖ్యంగా భారతీయులకు, అందులోనూ దక్షిణ భారతీయులకు బంగారం అంటే మనకు ఒకది సెక్యూరిటీగా భావిస్తాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనంత కన్జంప్షన్ ఇవాళ బంగారం భారతదేశంలో ఉంటుంది. అది మనకు ఒక ఇమోషనల్ బాండింగ్ అది. అయితే ఈరోజు ఏం చెప్పారు ప్రధానమంత్రి గారు? ఎప్పటికీ కొనుక్కోవద్దనలేదు, ఈ సంవత్సరానికి వాయిదా వేసుకోండి, అవసరం అయితేనే అవసరమైన మేరకు మాత్రమే మీరు పర్చేజ్ చేయండి అని చెప్పారు. ఒక పెద్దన్నలాగా ఈ దేశ ప్రజలను వారు ప్రిపేర్ చేస్తున్నారు. మనకు తెలుసు గత సంవత్సర కాలంలో బంగారం ధరలు ఏ విధంగా పెరిగాయి. ఇయొట్టి పెరిగినటువంటి నేపథ్యంలో పేదవాడు ఎలాగో బంగారం కొనుక్కోడు, అలాగే బాగా ఉన్నవాడు ఎంతున్నా కూడా కొనుక్కోగలడు. కానీ ఈ యొక్క ప్రెషర్లో ఇబ్బంది పడేటువంటిది ఎవరు అంటే మధ్యతరగతి వారు.
అటు కొనలేక ఇటు వద్దనుకోలేక వారు ఒక ఇమోషనల్ పర్చేజెస్కి వెళ్ళి వారి యొక్క ఆర్థిక స్థితి మీద భారం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు మొన్న ఒక సూచన చేయటం జరిగింది. 1 సంవత్సరం కాలం పాటు మనం బంగారం కొనటం డిఫర్ చేసుకుంటాం మూలంగా మనకు వచ్చిన నష్టం లేదు. మనకు దేశం ముఖ్యం, నేషన్ ఫస్ట్, నేను సైతం దేశం కోసం అని చెప్పి ఈరోజు ఈ దేశ ప్రజలందరూ కూడా మోడీ గారి సూచనలను పాటించవలసినటువంటి సమయం వచ్చింది. అందుకోసం చెప్పారు. మనందరం చూస్తూ ఉన్నాం, పెట్రోల్ డీజిల్ కొరత, మనకు వచ్చేటువంటి సప్లై చైన్, మన గ్లోబల్ సప్లై చైన్ ఏదైతే ఉందో అది డిస్రప్ట్ అయినటువంటి సందర్భంలో మనకు కావలసినంత మేరకు ఇక్కడికి వచ్చేటువంటి విషయంలో డిలే అవ్వటం కానీ లేదా ఆ యొక్క ధరలు పెరగటం కానీ దాని బారిన మనం పడకూడదు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడమన్నారు, మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ని వాడమన్నారు, రైల్వేస్ని వాడమన్నారు. ఇది ఒక సూచన, ఫర్ ఎవర్ కాదు. మనం అనేక దేశాల్లో చూసాం MRT ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకు అక్కడ ఉన్నటువంటి మన సింగపూర్ లాంటి దేశాల్లో ఒక కారు కొనాలంటే ఇంపోర్ట్ ట్యాక్స్ కారు ధర కన్నా 3-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు పెట్టారు? ఆ యొక్క ఉన్నటువంటి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఆ యొక్క దేశాలు పాలసీస్ చేసుకుంటాయి. అదేవిధంగా ఈవేళ మనం కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉందో మనం కార్ పూలింగ్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ట్రైన్స్ కానీ వాడమని చెప్పారు. వారు ఒక సూచన చేశారు, మన డబ్బులు మన దేశంలో ఉండాలి, మన డబ్బులు విదేశాలకు పోకూడదు, విదేశాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోకండి అని చెప్పారు, డెస్టినేషన్ మ్యారేజెస్ని తగ్గించండి అని చెప్పారు. మీరు టూరిజంని ఇక్కడ పెట్టుకోండి. ఇండియాలోనే అనేక ప్రాంతాల్లో అత్యంత మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా మన దేశంలో ఉన్నాయి. 1 సంవత్సర కాలం పాటు మీరు వాయిదా వేసుకోండి అని చెప్పారు. గతంలో కూడా వారు చెప్పడం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ విషయంలో అనేక మంది మరి సెలబ్రిటీసు ఇతరత్ర వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తున్నారు. మన దేశంలో కూడా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేసెస్, గోవా లాంటి ప్లేసెస్, ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి మన దగ్గర, మంచి సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇది మన దేశానికి ఒక మంచి చేసేటువంటిది. అదేవిధంగా స్వదేశీ గురించి చెప్పారు. ఏ వస్తువైనా మన దగ్గర ఉత్పత్తి చేసుకున్నదైతే మీరు ఫారిన్ బ్రాండ్స్కి వెళ్ళి రూపాయి అయ్యేది ₹1,00,000 పెట్టి కొనుక్కునే బదులు అవే బ్యాగులు, అవే కాస్మెటిక్స్, అవే వీటిని మన దేశంలో తయారీ అయినవైతే, ముడి సరుకు నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు మన దగ్గర లభించేవైతే, మన దేశంలో అవి తయారు చేసే ముడి సరుకు నుంచి చివరి వరకు ఉన్నటువంటి అనేక మందికి ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా ఆ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, మన దేశంలో కూడా అద్భుతమైనటువంటి తయారు చేయొచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ విధంగా వారు మంచి సూచనలు చేశారు. మంచి సూచనలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దేశానికి ఏది అత్యవసరమో మనము గతంలో చూసాం. మన ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్తున్నామని మనం 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది చూసాం. రాబోయే సంవత్సరం చివరి నాటికి మనం 3వ ఆర్థిక బలమైన శక్తిగా ఎదగాలనే ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఎవరూ ఊహించినటువంటి విధంగా ఈరోజు ఇక్కడ యుద్ధం రావటం, ఆ యుద్ధ ప్రభావం అన్ని దేశాల మీద ఉండటం, ఇవన్నీ చూసాం. దీన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇవాళ ప్రధానమంత్రి గారికి ఇంత థ్రెట్, ఇంత పెద్ద నాయకుడిని మీరు ట్రైన్లో తిరగండి, బస్సులో తిరగండి అని మాట్లాడుతున్నారంటే పేర్ని నాని గారు వారి యొక్క అవివేకానికి, వారి యొక్క అవగాహన లేమితనానికి, వారు అసలు దేశభక్తుడా అని అనిపిస్తూ ఉంది. మీరు ఇక్కడ కాదు ఉండవలసింది, బహుశా వైట్ హౌస్లో వెళ్ళి అక్కడ అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడినా కూడా ఈ విధంగా మాట్లాడరేమో అని అనిపిస్తూ ఉంది. మీకు ఒక ఆటకాయితనంగా ఉంది ప్రధానమంత్రి గారిని గురించి మాట్లాడటం అంటే. మీరు ఏ నాటికి కూడా ప్రధానమంత్రి గారిని విమర్శించే స్థాయికి చేరుకోరు అనేటువంటిది పేర్ని నాని గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొక్కసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ తగినటువంటి చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా వారు రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా పేర్ని నాని గారిని హెచ్చరిస్తూ మరొకసారి ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి. కోవిడ్ సమయంలో చూసాం, ప్రపంచం అంతా భారతదేశం ఏమవుతుందో అనుకున్నటువంటి సందర్భంలో ఎంతో విజయవంతంగా మనం కోవిడ్ని అరికట్టుకున్నాం, కోవిడ్ బారి నుంచి బయటపడ్డాం. కంపేర్ టు మెనీ కంట్రీస్ మనం అతి తక్కువ మరణాలతో మనం బయటపడ్డాం. మన వ్యాక్సిన్ని మనం తయారు చేసుకున్నాం. మన దేశ ప్రజలకు ఇవ్వటమే కాదు, దాదాపు 60 దేశాలకు పైగా మనం వ్యాక్సిన్ని సప్లై చేసి ఒక ప్రాణదాతలాగా మనం ఉన్నటువంటి సందర్భం చూసాం. ఇటువంటి సందర్భం మళ్ళీ ఈరోజు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఉన్నప్పుడు, మన చేతిలో లేనటువంటి ఆ యొక్క యుద్ధానికి సంబంధించి బారిన పడినప్పుడు మనందరం కూడా ప్రధానమంత్రి గారికి మనందరం కూడా వారు చెప్పినటువంటి సూచనలు
మన ఒక కుటుంబ పెద్దగా వారు చేసినటువంటి సూచనలను మనందరం కూడా పాటిద్దాం. మనందరం పాటిస్తూ 10 మందికి మనం దానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మన యొక్క జీవన శైలిని కూడా మార్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పత్రిక మీ సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఈ విషయంలో ఇది మీ బాధ్యత కూడా ఉంది. మీరు కూడా మన దేశం, మనందరం ఒక సమాజంలో భాగం. మేము కేవలం ఒక ప్రెస్ మీట్స్కి ఇది ఉండకూడదు అనేటువంటిది నా యొక్క అభ్యర్థన. తప్పకుండా మీరు సైతం మరి మాతో కలిసి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని ప్రజలకు చేరవేసే దాంట్లో మీరు కూడా ముందుకు రావాలి, సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.